ఉన్నారని అడిగారు. నంబర్ ఇచ్చాను. అయ్యగారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇక్కడున్న వాళ్ళు సరిపోరు. ఇంకా ఎంతమంది ఉన్నా వెంటనే రమ్మను. శ్రీకాకుళం జంక్షన్, విజయనగరం విశాఖపట్నం హైవే. Excuse me. థ్రిల్లర్ జోనర్, థీమ్ ఆఫ్ స్కారీ. ట్యూన్ ఎప్పుడు విన్నా భయం వేస్తుంది. మీకు వేసిందా? నిజంగా వేసిందా? Nice. జమున, ఏమైంది అంకుల్? సడన్ గా కార్ స్టక్ అయి ఆగిపోతుంది. ఏ దారి కనిపించదు. టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా మీ నాన్న కారు ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. ఈ రోజు నువ్వు కార్ ని చూస్తున్నప్పుడు మీ నాన్నని చూస్తున్నట్టే ఉంది. మీకు డీజిల్ కావాలా అంకుల్? అవునమ్మా, పంప్ చేసి చూసా, స్టార్ట్ అవ్వట్లేదు. ఎప్పుడు మీ నాన్న దగ్గర ఎక్స్ట్రా డీజిల్ ఉంటుంది. ఇప్పుడు కూడా డీజిల్ ఉంది అంకుల్. మా నాన్న కారే కదా, ఉండండి. సండే ట్రాఫిక్ ఉండదు, వెళ్ళిపోవచ్చు సార్. ఇవ్వమ్మా. జమునా. అంకుల్, ఎయిర్పోర్ట్ కస్టమర్ ఆల్రెడీ లేట్ అయింది. డీజిల్ డబ్బులు గూగుల్ పే చేస్తాను, సరేనా? ముహూర్తానికి లేట్ అవుతోంది. బండి తీస్తావా లేదా? బ్లడ్ వస్తుంది. అదేం లేదు, డిక్కీ తెరిచేప్పుడు స్టీల్ గీసుకుని దెబ్బ తగిలింది. మాణిక్యం, నాన్నగారి మ్యాటర్ గురించి ఎక్కువ ఆలోచించుకో. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, నేను పక్కనే ఉంటాను.
నేను వెళ్ళొస్తాను. మంచిది. అయ్యగారికి మేమేం చెయ్యాలి? నీకు నేను అయ్యగారినా? మధ్య వెంకట్రావు గారిని అన్నానే పిలుస్తున్నా. మిమ్మల్నే కదా నాయకుడిగా భావిస్తున్నా. హరి, నువ్వు రాజకీయాల్లో బాగా పైకొస్తావురా. నీతో జాగ్రత్తగా ఉండాలి. ఈ పేపర్ని ఇసిరేయడానికి బదులు అది క్యాటరింగ్ బ్యాచ్ కాదండి అని డిజైనర్ నువ్వే చెప్పేయచ్చు. అధికరిస్తున్న కిరాయి గుండాల హత్యలు. అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ నేతృత్వంలో స్పెషల్ వింగ్ ఏర్పాటు. క్రైమ్ ఏట్రా? రహీం, ఏట్రా ఈరోజు రిస్క్ అనిపిస్తోంది. నా వల్ల కాదు మావా. ఒప్పుకుని డబ్బు తీసుకున్నావుగా. తపస్సు అక్కడే ఉన్నాడు. వెళ్ళిపోతాం. తప్పైపోద్దురా. రే రహీం, నా తపస్సన్నా ఇరుక్కుపోయి సత్యం. కోట్లో కొత్తుందా? ఏం వద్దురా. ఏటిక్కడ? ఏం లేదు, ఫైనాన్స్ పని మీద వచ్చాం. ఇంకేట్లేదుగా? ఇంకేం లేదన్నా. సరే, ఓ పనుంది చేస్తావా? ఏం పనన్నా? ఎస్కాటేరా, పేమెంట్ బాగా బల్క్ గా దొరుకుద్ది. కుమ్మేద్దామన్నా. ఇద్దరు మాత్రమే ఉన్నారా? ముగ్గురు వస్తున్నారన్నా. సరే, వాళ్ళని కూడా తీసుకుని లోపలికి వచ్చాయి. ఏంటి లాయర్ ఎందుకు మాట అన్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది. నాకు అర్థం కాలే. ఫిలోమి అక్క, ఒక నిమిషం ఉండండి. డాక్టర్ మీతో మాట్లాడాలంట. జమున, అమ్మకి స్టిఫ్నెస్ ఎక్కువ అవుతోంది. సిమ్టమ్స్ చూస్తుంటే ఐ థింక్ నెక్స్ట్ స్టేజ్ అనుకుంటా. మనం వీలైనంత త్వరగా, కుదిరితే రేపే హాస్పిటల్లో చేర్చేద్దాం. కంటిన్యూస్ గా థెరపీ చేస్తే డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జమున, నువ్వేం వరీ అవ్వకు. అలాగే డాక్టర్. నువ్వురా, మాట్లాడదాం. అక్క, అమ్మ మిమ్మల్ని చూడాలంటున్నారు. వీడియో కాల్ చేస్తారా? జరగా
ఏడిపోతే దాని ఇంటికి వెళ్ళి ఆడమని చెప్పా. సారీ. కైలాసగిరి రౌండన ఎడీస్ అటు 5 కిలోమీటర్లు టర్న్ రైట్ ఆడి జేబు సెక్సెస్ పౌడర్ లేదన్నా. అన్నా నేను చెప్తున్నాగా పౌడర్ నా జేబులో లేదన్నా. ఏ నీ జేబు చూసుకోబెట్టి. ఏటో ఊరుకోనా ఆ లిమిట్ అని తెలుసు. ఏటి కాదులే. సిచ్యువేషన్ హైలీ రిస్క్. హరియప్ చేయమని చెప్పు. అవునయ్యా. సార్ టీ సార్. షార్గా ఎవరా? సార్ ఇదిగోండి సార్. ఎందుకు సార్ టెన్షన్ తిండి మీద చూపిస్తారు? ట్రాక్ చేసి వేస్ట్. ఆ పాలకుల గ్యాంగ్ ఒక కార్లో వెళ్తున్నారు, కాల్ టాక్సీలో. డ్రైవర్ ఒక అమ్మాయి. నేను అడిగిన ఫోర్స్ని మాత్రం ఇచ్చారనుకో, ఈజీగా గ్యాంగ్ని లాక్ చేసేయచ్చు. కానీ డిలే చేస్తున్నారు. ఆ రిటైర్డ్ ఐజీ వల్ల లేట్ అవుతుంది. ఈ కేసు వెనకాల ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. మనకి తెలీదా? చనిపోయింది ఆయన కొడుకు కోడలే కావచ్చు. అందుకని కేసులో ఆయన జోక్యం చేసుకుంటారా? డిపార్ట్మెంట్లోనూ పొలిటికల్ గాను ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫోర్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఆలోగా ఇంకో నలుగురు చేస్తారు. పోనివ్వండి, దాని గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. ఆలోగా ఇంకో కేసు టేకప్ చేస్తాం. హలో, నేను సుభాష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. చెప్పండి. నీ కారులో ఉన్న వాళ్ళు కిరాయి హంతకుల గ్యాంగ్. నువ్వేం భయపడకు. నీ కారు ఇప్పుడు మా ఫుల్ అబ్జర్వేషన్లో ఉంది. వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నాకు సమాధానం చెప్పు. అలాగే డాక్టర్. కానీ నాకు భయమేస్తోంది. మా అమ్మగారికి వేరే ఎవరూ లేరు డాక్టర్. అమ్మలాగే నా పరిస్థితి కూడా. మీకు అర్థమవుతుంది కదా? చెప్పు. మీరేదో ఒకటి చేసి కాపాడండి డాక్టర్. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. ఎటువంటి ప్రమాదము జరగకూడదు ప్లీజ్. ఎమోషనల్ అవ్వద్దు. నీకేమీ కాదు. రోడ్లో ముందు వెనక 3 కిలోమీటర్ల వరకు బ్లాక్ చేశాం. నీ కారు ఇప్పుడు మా కంట్రోల్లో. తీసుకురండి. నేనేం చేయాలో చెప్పండి డాక్టర్. అక్యూస్ల దగ్గర వెపన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. ఏ టైప్ ఆఫ్ వెపన్? అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు డాక్టర్. పిస్టల్, గన్ లాంటివి? అబ్బే అలాంటిదేం లేదు. కత్తులు, కటార్లు? అవును డాక్టర్, అలాంటిదే. అది తప్ప ఇంకేం లేదు. నన్ను మీరేం చేయమంటారు? నేను చెప్పింది అలాగే జాగ్రత్తగా చేయి. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే లెఫ్ట్ లో బీచ్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ బండి స్టక్ అయినట్టుగా కార్ ఆఫ్ చేయి. పేరెంట్ చెప్పు. ఆ గ్యాంగ్ కారులోనే ఉండదు. నువ్వు కిందకి దిగి 5 నిమిషాలు బానట్ ఓపెన్ చేసి రిపేర్ చేస్తున్నట్టు యాక్ట్ చేయి. కానీ వాళ్ళకి డౌట్ రాకూడదు. ఆ టైం గ్యాప్ లో ఆ గ్యాంగ్ ని మేము పట్టేస్తాం. ఐజీ గారు ప్లాన్ చేంజ్ చేయమంటున్నారు. సార్ నీ డాక్టర్ ఇంకేటి చెప్పాడేటే?